నమస్తే అండి. జేబీఎం ఈరోజు ఒక అంశమును ఈ మంచి కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రభుత్వం ఉన్నటువంటి అధికారుల గురించి మీ దగ్గరకు వచ్చానండి. ముందుకు వచ్చాను. మరి గత కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి కూడా మరి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీలో తంగెళ్ళబీడులో ఒక కామన్ సైట్ విషయంపై మరి నేను పత్రికలో, ఛానల్లో కూడా మరి తెలపడం జరుగుతుంది. మరి అది ఒక కామన్ సైట్ అండి. ప్రజలకు ప్రభుత్వం కేటాయించినటువంటి కామన్ సైట్. ఆ కామన్ సైట్లో మరి ఏం చేయాలి, ఏం కట్టాలి అనే విషయం మనందరికీ తెలుసు. కానీ ఈరోజు ఆ ప్రభుత్వ ప్రజా కామన్ సైట్లో మరి ముస్లింలు మరి మసీద్ కట్టకుండా, క్రైస్తవులు చర్చి కట్టకుండా, మరి ఒక గుడి లేకుండా, ఒక కమ్యూనిటీ హాల్ లేకుండా, మరి దానిలో మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక గుడి అక్రమంగా కట్టడం అది ఎంతవరకు సహజము? 2016లో ఆపినటువంటి ఈ స్థలాన్ని మరలా ఈరోజు తిరిగి పునర్నిర్మాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో నేను అధికారులకి ఫిర్యాదు చేస్తే మరి అధికారులు, నగర పంచాయతీ అధికారులు కూడా మరి ఈ కూటమి నాయకుల పక్షాన ఉంటూ మరి ఒక తప్పుడు నివేదికను ఇచ్చారండి. ఆ తప్పుడు నివేదికను కూడా నేను మరి కలెక్టర్ వారికి నేను ఇచ్చిన నేపథ్యంలో ఆ తప్పుడు నివేదిక విషయంపై మరి మన ఆర్డీఓ గారికి రిఫర్ చేశారు. మరి అదేవిధంగా తిరువూరులో ఇంకా అనేకమైనటువంటి అవినీతి అక్రమాలు జరుగుతూ ఉంటే మరి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని నేను నిరాహార దీక్ష చేపడతాను అని నేను ఒక 4 రోజుల నుంచి నేను పత్రికల్లో నేను హెచ్చరిస్తూ ఉన్నానండి. ఈ నిరాహార దీక్ష దేనికి చేపడుతున్నానంటే మరి ఈ తిరువూరు నియోజకవర్గంలో, తిరువూరు మండలాలు జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు, ఈ అవినీతి అక్రమాలకు సహకరించేటువంటి అధికారుల మీద మరి ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ప్రజలకు పనిచేయని నేపథ్యంలో, అక్రమార్కులకి సహకరించినటువంటి నేపథ్యంలో ఈ విషయాన్ని నిరాహార దీక్షతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, మరి ప్రభుత్వం ఈ మంచి కూటమి ప్రభుత్వం కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే నేను ఈ దీక్ష చేపడుతున్నాను చెప్పిన తర్వాత ఈ కూటమి నాయకులు మరి తెలుగుదేశం కూటమి ముసుగులో ఉన్నటువంటి మరి తెలుగుదేశం పట్టణ పార్టీ నాయకులు నా మీద తప్పుడు కేసులు బనాయించడం జరిగింది. మరి ఈ విషయం మీదే నేను ఈరోజు మరి రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి వెళ్ళగా మరి రెవెన్యూ డివిజనల్ అధికారి వారు కూడా మరి నన్ను భయభ్రాంతులు గురించిన సందర్భాలు లేకపోలేదండి. అయ్యా, మరి ఆర్డీఓ వారు, మీకు కలెక్టర్ వారు ఈ ఫిర్యాదును పరిష్కరించి చూడండి అని ఇచ్చినప్పుడు ఏ రోజైనా ఆ గుడి దగ్గరికి, ఆ గుడి గురించి తెలిసినటువంటి నన్ను కానీ, లేకపోతే ఆ గుడికి అక్రమ నిర్మాణానికి ఎవరైతే మరి అక్కడ పాల్పడుతున్నారో, ఈ రోజున నా మీద ఎవరైతే ఫిర్యాదులు ఇచ్చారో, మా ఇరు వర్గాలను ఏనాడైనా మీరు మీ ఆర్బీవీ కార్యాలయంలో ఇరువురిని అక్కడ ఎదురుపరిచి మాట్లాడారా అని నేను ప్రశ్నిస్తున్నానయ్యా. ఇప్పుడు అది అక్రమం నేను చెబుతూ ఉన్నాను, నేను ధర్మం కోసం పోరాడుతూ ఉన్నాను. మరి అవినీతి అక్రమం అని తెలిసి కూడా మీరు వారిని వెనకేసుకురావడం ఎంతవరకు ఇది కరెక్ట్ అని ఈరోజు నేను రెవెన్యూ అధికారి వారిని ప్రశ్నిస్తున్నాను. తప్పుడు కేసులు బనాయిస్తారు నా మీద. ఎందుకు బనాయిస్తున్నారు? నేను ధర్మాన్ని అడుగుతున్నాను. పేదలకు ఇచ్చిన భూమిని మరి కాకులకు వేసినటువంటి మరి మేతని గద్దలు తనుకుపోయినట్టుగా మరి పేదల భూమిలోని ఈ అక్రమంగా గుడి కడుతుంటే ఒక సామాజికవేత్తగా, ఒక జర్నలిస్టుగా, ఒక మానవ హక్కుల పరిరక్షణవేత్తగా చూస్తూ అవినీతి అక్రమాలని నేను ఊరుకోలేకే కదా 2016 సంవత్సరంలో నుంచి ఈ సమస్యను నేను తీసుకొని వస్తే ఈరోజు మీలాంటి నిజాధికారుల అధికారులు వచ్చినప్పుడు కూడా ఈ సమస్యకు పరిష్కరించకపోతే
మరి ఆనాడు గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మరి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా సమస్యలను పరిష్కరిస్తే మరి ఏదైనా సమస్యలను మరి రోడ్డు మీద తీసుకొస్తే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అని అప్పుడు ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీల మీద మరి దుమ్మెత్తి పోసేవారు. ఈరోజు నేను ఏ పార్టీకి సంబంధం లేనటువంటి ఒక సామాజికవేత్తను, జర్నలిస్టును, అవినీతిని తీసుకొస్తే ఇవాళ ఈ మంచి కూటమి ప్రభుత్వంలో మరి ఒక సామాజికవేత్త మీద, జర్నలిస్ట్ మీద ఈ తప్పుడు కేసులు ఎందుకు బనాయిస్తున్నారు? వీటిని ఏమంటారండి మరి? కాబట్టి తక్షణమే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వారు, ఎందుకంటే ఈ మంచి కూటమి ప్రభుత్వం వైపు నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నటువంటి ప్రజల కోసం ఒక ఎన్టీఆర్ జిల్లా మెజిస్ట్రేట్గా కలెక్టర్ వారు నియమించారండి. మరి అయ్యా కలెక్టర్ వారు, మీరు రండి ఒకసారి వచ్చి ఈ తిరువూరులో అవినీతి అక్రమాలు ఏమి జరుగుతున్నాయో, ఈ అవినీతి అక్రమదారుకులకు మీ అధికారులు ఎలా కొమ్ము కాస్తున్నారో నేను చూపిస్తాను. పోయినసారి మీరు స్పందనలో మరి ఆర్యవశ కళ్యాణ మండపంలో కూడా మీరు స్పందనలో వచ్చినప్పుడు కూడా నేను ఈ సమస్యను మీ ముందు ప్రస్తావించాను. నేను ప్రస్తావించితే అక్కడ మరి దానికి నిధులు రాయదని ఎంపీ గారు మీరు చెప్పి ఉన్నారు. కానీ ఈరోజు మరి ప్రజలకు ఇచ్చినటువంటి భూమిలో ప్రజలకు పనికి రాకుండా మరి అక్కడ ప్రజల అవసరం తీర్చకుండా ఒక గుడి కడుతుంటే ఈ కూటమి నాయకులు, ఈ కూటమి ముసుగులు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పట్టణ పార్టీ నాయకులు ఏమంటున్నారయ్యా, ఇతను ఇక్కడోడు కాదు, ఈ ఊరోడు కాదు. అదేవిధంగా హిందువులకి వీళ్ళకి మరి ఏదో వివాదాలు పెట్టాలని నేను హిందువుని కాదా అని ప్రశ్నిస్తున్నాను. మీకు చేతనైతే నేను గతంలో కూడా చెప్పి ఉన్నాను, మరి ఈ తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వంలో మీకు చేతనైతే పేదలకి ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో కాకుండా ఎక్కడైనా ఒక ఎకరం భూమి తీసి గుడి కట్టండి, అనాథాశ్రమం చేయండి. నేను కూడా వచ్చి ఆ గుడిలో కొబ్బరికాయ కొట్టి, అయ్యా గణేష, మరి మా తిరువూరు నియోజకవర్గం సల్లంగా చూడయ్యా, ఈ అవినీతి అక్రమదారుల నుంచి ఈ నియోజకవర్గం కాపాడయ్యా అని నేను కూడా కొబ్బరికాయలు కొట్టి ప్రార్థిస్తానయ్యా. మీరు లేనిపోని ప్రజల స్థలాన్ని ఆక్రమించి ప్రజాప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి మీ స్వలాభాల కోసం, మీ డొనేషన్ల కోసం మరి ఆ గుడి పేరుతో మీరు అక్రమణ వసూలు చేస్తుంటే మరలా నేను స్వలాభాల కోసం మరి చేస్తున్నానంటున్నారు. మీరు కాదా స్వలాభాలు చేసేది? ఇసుక ఆ గుడి పేరుతో ఇసుక తోలట్లేదా, మట్టి తోలట్లేదా? నాకు సమాధానం చెప్పని అడుగుతున్నాను. అయ్యా కలెక్టర్ వారు, ఒక్కసారి మీరు ఈ సైట్ మీదకి రావాలి. ఎందుకంటే ఇవాళ ఆర్డీఓ వారు, మీరు కానీ పోలీసు వారు కానీ ఎవరైనా సరే భయభ్రాంతులకు గురి చేసినా ఈ తిరువూరులో ఈ దీక్షను ఆపగలరాము. కానీ ఈ అవినీతి అక్రమాలను బయట పెట్టడానికి విజయవాడ నడిగడ్డపై మరి నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను. కాబట్టి ఈలోపే కలెక్టర్ వారు ఒక్కసారి తిరువూరుకి విచ్చేసిన సందర్భంలో మరి ఒక్కసారి మాకు సమాచారం ఇస్తే ప్రతిపక్ష పార్టీలతో, ప్రతిపక్ష నేతలతో, సామాజిక వేదలతో వచ్చి ఇది తప్పు కాదు అని మీరు నిరూపిస్తే నేను శాశ్వతంగా ఈ సమస్యను అంతటితో వదిలేసి నేను కూడా మీ గుడిలోకి వచ్చి మరి గణేష్ గుడిలో వచ్చి కొబ్బరికాయలు కొట్టి మరి నేను కూడా మీతో పాటు సహకరిస్తానని ఈ మీడియా ద్వారాగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని పూర్తి అయిపోయే వరకు చూడాలని మనవి చేస్తున్నాను. నమస్తే, జై భీమ్.